శేఖరు కుమార్తె కుమారుడు दुपोजनी ओ अरे उसको खाना खाना है भूख लग रही है ओके 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 विजय कुमार गाరు శిలో కృష్ణ బ్రదర్స్ సంగతి నాని కుటుంబ సభ్యులు ఓకే ఓమా శిలో కృష్ణ అసెంబ్లీ సుబ్బయ్య గారు 1 2 నెక్స్ట్ సుబ్బయ్య గారు అత్తల సీల్ గారు అంకబాబు గారు అది మా చేతిలో తీయండి పీటర్ గారు అంటే నిజామాబాద్ పీటర్ గారు చూడండి అయిందన్న అంకుల్ ఇటు చూడు ప్రియా పీటర్ గారు మెదక్ నుంచి వచ్చారు రఘునాథ్ గారు మేనల్లుడు నిజామాబాద్ నుండి బోధన ఇక్కడ ఉంటారు అంకుల్ బోధన నిజామాబాద్ బోధన ప్రియాంక గారు ఇది తర్వాత నా వాట్సాప్ నెంబర్ నెంబర్ చెప్తే నాకు పంపు నేను నిజామాబాద్ వచ్చాను నాకు ఇది కావాలి మెండ ఆంజనేయులు గారు నెక్స్ట్ కొంచెం ఇచ్చారు పాప అదే ఓకే వెంకట్రావు గారు 1 2 విగ్రహాల వెంకట్రావు గారి ఫ్యామిలీ మీ పేరు చెప్పండి నేను విగ్రహాల వెంకట్రావు కొట్టేస్తున్నా ఒకసారి చూడండి రైట్ అయిపోయింది సువార్తం గారి అక్కగారి కుమారుడు సమీర్ గారు వారి కుటుంబం చూసినప్పుడు కొట్టు 5 కొట్టు వెంకట్రావు గారి కుటుంబం వెంకట్రావు గారి రామ్ కోటేశ్వర గారి కుటుంబం రామ్ కోటేశ్వర గారి కుటుంబ సభ్యులు మాధురి కుమార్తె రామ్ కోటేశ్వర గారి భార్య కుమార్తె అల్లుడు చూడండి ఒకసారి చూడండి ఓకే రవికుమార్ గారు నెక్స్ట్ రవికుమార్ గారు రవికుమార్ గారు అన్న వందలు ఒక్క నిమిషం అన్న స్వార్థం గారి చెల్లెలు వరమ్మ గారు అందాలన్నా అక్కరాలా అవునా ముందు తీసుకొని రావాల్సింది ఓకే ఆనంద్ భార్య ప్లీజ్ రావాలి అదొక క్యాష్ చూడు ఇక్కడ పెట్టేసి లేదండి రవికుమార్ గారు తమ్మవారు అంటే ఉండండి ఆత్మీయ మిత్రురాలు బంధువులు కూడా ఆంటీ వందలు తీసే అంకుల్ ఫోటో సైకిల్ సుజ్ఞానం గారి కుమారుడు అయిపోయింది కిరణ్ వసంతరావు గారి కరుణాకర్ గారి కుటుంబ సభ్యులు ఓకే కరుణాకర్ గారి కుటుంబ సభ్యులు
అంకల్ అనౌన్స్ చేయండి. అంకల్ అనౌన్స్ చేయండి. చెప్పాను. చెప్పారా? కుటుంబ సభ్యులు నేను చెప్పాక. ఓకే, ఇది చూడండి. ఓకే, నెక్స్ట్ అంకల్. పుట్టింది. నెక్స్ట్ అంకల్. వరమ్మ సువార్తమ్మ గారి పెద్దక్క గారి కుమార్తె, ఆ కుమార్తె కొడుకు, మనవడు, అదేవిధంగా సువార్తమ్మ గారి పెద్ద అక్క కుమార్తె వరమ్మ, ఆ వరమ్మ కుమారుడు కోడలు. ఓకే ఆంటీ, ఒక నిమిషం ఆంటీ. సుబ్బాయి గారి కుమారుడు శేఖర్ గస్టిడ్ హెచ్ఎం గారు. గస్టిడ్ హెచ్ఎం గారు. వెజిటేరియన్ భోజన వారు దయచేసి ఇక్కడ కూర్చోవాలని మనం చేస్తాం. ఎదురుగా ఉంది వెజిటేరియన్ భోజనం. వెజిటేరియన్ భోజనం చేసేవాళ్ళు దయచేసి భోజనం చేసేవాళ్ళు వెనక ఎవరు నిలబడద్దండి. వాళ్ళు అయిన తర్వాత కూర్చోండి. ఎప్పుడైనా వాళ్ళు తినేదాకా నిలబడద్దు. ఎవరు వెనక ఎవరు అక్క అక్క ఇటు నుంచి చూడండి. శేఖర్ బాబు వారి కుటుంబం, సూజన్. ఓకే, సుబ్బయ్య గారి కుమార్తె అనగా సువార్తం గారి అక్క కుమార్తె చిన్ని అమూల్య. ఆయనడి అమూల్య. రండి రండి. కిలో క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ విజయ్ కుమార్ గారు, దాసు గారు, విజయ్ కుమార్ గారు. దాసన్ దాసన్ అంటేనే రోసన్ లాగా దాసన్. మాకందరికి దాసన్నే, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి సంఘం. అంకల్ ఇది చూడండి. ఆంటీ ఓకే. సుబ్బయ్య గారు అల్లుడు వెంకటేశ్వర గారు రండి. వాళ్ళ కుమార్తె ఝాన్సీ గారు, వాళ్ళ అల్లుడు సురేష్ బాబు. లేడీ అన్న ఒక నిమిషం. ఒక్క నిమిషం నుంచోండి. నుంచోండి అక్క. అయితే అన్నా అట్నే పట్టుకోండి అక్క. అయితే ఆంటీ చూడండి. ఆంటీ సురేష్ బాబు, ఓకే రైల్వే డిపార్ట్మెంట్. ఓకే రండి. ఇప్పుడు వాక్యం అందించిన దైవ సేవకులు ఐజక్ బాబు గారు అనగా సువార్తమ్మ గారి మరిది గారు, అదేవిధంగా సువార్తమ్మ గారి చెల్లెలు రాణి, కుమారులు, కోడలు వరంగీతం. త్వరలోని కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళబోతున్న జెస్సీ ఐజక్ బాబు. నిన్ననే జరిగింది కుటుంబ వ్యవస్థ. సెంటర్ అన్నా రండి. అన్న కొంచెం అన్న కొంచెం మీరు ముందుకు రండి. తను ముందుకు రండి అన్న. మీరు వెనకెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఒక్క నిమిషం అన్న. థ్యాంక్ యూ. ఓకే.
ఓకే తీసే మొత్తం తీసే ఇంకా సరే. అర్థమైందా? అన్నవరం బాబురావు గారు వారి కుటుంబ సభ్యులు. చెప్పాను వెజిటేరియన్ భోజనం సిద్ధమైంది. ఈ హాల్ ఎదురే ఆనంద్ భార్య సాయిచ్చారండి ఫోటో. అక్క ఆంటీ ఓకే జెన్యున్ కలిపి వరమ్మ అక్కడికి వెళ్ళింది భోజనానికి. తర్వాత నువ్వు వెళ్ళు నేను తీస్తా జర్నీ తినేస్తుంది జర్నీ కాగలేదు వేదిక మీదకి వచ్చిన వాళ్ళని ప్రసాద్ గారు అన్న రంగారా గారు వారి కుటుంబం. అక్క ఓకే అబ్బాయి రంగరావు సువార్తం గారి అన్నగారైన యెషయా గారి భార్య ఆయన కుమారుడు. ప్రవీణ్ అందరూ అయిపోయారు మా భోంచేయండి ముందు అందరూ అయిపోయారా బ్రహ్మయ్య గారు బ్రహ్మయ్య గారి కుటుంబం. ఏం చేస్తున్నావు? బ్రహ్మయ్య గారి పేరేంటి? ప్రవీణ్ గారి కుటుంబం. ఉండు
ఇది చూడండి ఆంటీ. ఓకే సుమర్తమ్మ గారి పెద్దన్న గారు రాజారావు గారు, రెండో అన్న గారు గాబ్రియల్ గారు, వారి కుటుంబ సభ్యులు. పెద్దన్న గారి కుమారుడు సురేష్ బాబు, పెద్దన్న గారి కుమార్తె సౌదామణి, ऐसे खड़ा कर ताते लोग ताते అన్న ఇటు తిరిగి ఇటు तातन అన్న ఇటు తిరిగి ताते ముందు రండి ताते ముందు రండి అంక గాబ్రియల్ అంకుల్ అంద ముందుకు రండి ముందుకు రండి అయ్యండి ఇది చూడండి ఒక్కసారి. తాతయ్య చూడండి తాతయ్య సుమర్తమ్మ గారి ఆంటీ ఆంటీ ఊరు నుంచి వచ్చిన వాళ్ళ రక్త సంబంధికులు, అన్నయ్యలు, అందరూ అందరు ఒక్కసారి చూడండి వారి కుమార్తె. అందరూ ఆంటీ ఇటు చూడండి తాతయ్య పర్లేదు 1 2 3 ఇంకా ఉన్నారా? సురేష్ పక్కకి తాతయ్య ఓకే ఆ అక్కన అక్కడ నుంచో వనండి ఆ అక్కని ఎరిచెర్ల వారి కుటుంబం అనగా సుమర్తమ్మ గారి వారి పుట్టిన ఊరు భీమవరం, ఇంకొక దగ్గర ఓకే వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల తరఫున వచ్చిన అన్నలు, వదినములు, వారి పిల్లలు. ఓకే బాగున్నారు తాతయ్య. నీకు కూడా హ్యాపీ అనే పెట్టాలమ్మా. ఆయన హ్యాపీ నీవే హ్యాపీ. ఎట్లా పెట్టారా కానీ పేరు నిజంగా హ్యాపీ అనండి. వస్తాయి ఆంటీ ఒకసారి చూడండి ఆంటీ ఇటండి చూడండి. చూడండి అందరూ ఒకసారి. ఓకే ఆంటీ బాయ్. అక్క ఇది చూడండి బస్ పేరు తెలియదుగా పేరు అన్న పేరు చెప్పండి మీ పేరు ఇది చూడండి ఆంటీ ఆంటీ ఇది చూడండి బాబు ఓకే
నెక్స్ట్ సుజాత మీరు. సుజాత మీరు. అక్క ఓకే బాగున్నారా? రమేష్ అండ్ ఫ్యామిలీ. కూర్చోండి. రమేష్ అనిత. ఓకే ప్రసాదరావు. ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు. ఆంటీ ఆంటీ తమ పేరు? బియ్యంకుడు. ఆంటీ వియంకులు. పేరు సూర్యబాబు. సువర్తమ్మ గారు వియంకులు. ఇది చూడండి, ఇది చూడండి అంకుల్, ఇది చూడండి అంకుల్. సువార్త అంటే మరిది గారు దుర్గాప్రసాద్. దాసర భాస్కర్ రావు. ఫ్రెండ్స్. ఓకే అంకుల్ దాసరి గారు థ్యాంక్స్. ఓకే ఓకే అందరికీ నమస్కారం. మేము రగన్న మా స్కూలులో సీనియరు, ఆ తర్వాత కాలేజీలో కూడా సీనియరు. ఆ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అక్కడ చర్మ కాలేజీలో జాబ్ చేస్తా ఆ కాలేజీ మొత్తం మీద ఎవరికన్నా సరే స్కాలర్షిప్ కావాలంటే దగ్గరుండి అందరికీ హెల్ప్ చేసేవాడు. ఆ పుణ్యం ఎంతో మా దగ్గరకు వచ్చేది. అంతా హెల్ప్ చేసిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో నేను సకాల మరణం పొందాడు. ఆ పొందిన తర్వాత మా వదినమ్మకి ఆ జాబ్ వచ్చింది. కానీ ఆ టైంలో ఆ తక్కువ డబ్బుతోటి ఆ ముగ్గురు బిడ్డలను చదివించాలంటే ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అలాగా ఒక కనీసం ఏంటంటే హౌస్ రెంట్ కట్టుకుంటా కూడా డబ్బులు లేని టైంలో తన మంచి మనసుతోటి ఇందాక వాక్యం చెప్పారు, దేవుడు వాళ్ళని ఇష్టపడాలంటే నాకంత బైబుల్ తెలియదు, కానీ నీకు అసూయ, ద్వేషము, నీతి, నిజాయితీ, సర్వీస్ చేయాలనే ఉద్దేశము, తర్వాత ఎగోయిజం లేకుండా ఉంటే అలాంటి వాడినే దేవుడు అంగీకరిస్తాడు. అలాంటి మంచి లక్షణాలు మా వదినకు ఉంది కాబట్టి దేవుడు దీవించబట్టి వాళ్ళ బిడ్డలు కూడా మంచి వెల్ సెటిల్డ్ అయ్యారు. అది కావాలంటే ఫస్ట్ మన మనసు మంచిదై ఉండాలి. మా వదిన మా మనసు కాబట్టి ఇప్పుడు బిడ్డలందరూ సెట్ అయితే తన మంచితనం అయ్యాడు, గాడు బ్లెస్ చేశాడు. అన్నా నువ్వు ఎక్కడున్నావో పైన ఉన్నావో, నువ్వు చనిపోయినా సరే మా వదినమ్మ మంచి మనసుతోటి బిడ్డలను పెంచి మంచి ఉన్నత స్థితికి వచ్చారు. అక్కడి నుంచి మా వదినమ్మ దీవించమని కోరుతాను, తీసుకున్నాను. థ్యాంక్ యూ. అక్క ఆంటీ చూడండి. ఆంటీ చూడండి ఆంటీ వాళ్ళ ఆంటీ. ఆడబిడ్డలు.
దాసరి వెంకటేశ్వర గారి ముందు నుంచోనియండి. కుటుంబం, వెంకటేశ్వర గారి కుటుంబం. ఆంటీ ఎన్ని ఫోటోలు పర్లేదు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? బాపట్ల మారింది ఇప్పుడు, ఇటు వచ్చింది కదా అద్దంకి కాన్స్టిట్యున్సీ. అసలు మీరు బాపట్లకి వెళ్ళిపోయినారా? తమ్ముడు మంది ఆంజనేయులు రాజమ్మ. కొత్త జిల్లా ఇంకా దాంట్లో బాపట్లేదు. అంకరాజు మాధురి. అన్నయ్య చూడండి. జని పట్టుకుని డాడీ చల్ల నేను ఎక్కడ ఇది కొడితే ఫోటో వస్తుంది. పేర్లు చెప్పు. పాస్టర్ గారు, గౌరీ గారు, గారు ఆంటీ వీడియో వస్తుంటది, పైది కొడితే ఫోటో వస్తుంది. రెడీ మా రెడీగా ఉండు. కొట్టాను సార్, అట్నే ఉండండి. ఇది కొట్టా, అది క్లిక్ చేసి వచ్చింది. వెళ్ళిపోయాను మనకి అట్లా అక్కడ కనిపించేది. వచ్చేస్తుంది, క్లిక్ అయింది కదా, జస్ట్ అది క్లిక్ అయినట్టు అయింది. అంటే వచ్చింది. అవునా? మీరు పదండి. ఇంకొకసారి నేను కూడా నుంచి క్లిక్ అయితే రెడీ. దయచేసి అందరూ కూడా భోజనం చేయాల్సి కోరుతున్నాము. వెజిటేరియన్ ఇక్కడ సన్మానం చేసే కాడ ఉందండి. ఆ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మాత్రం ఇక్కడ భోజనం వలలేస్తున్నారు. దయచేసి అందరూ కూడా గమనించండి. నేను తీసానా? గొప్పోలు మేధారావు గారు, గొప్పోలు వెంకటేశ్వర గారు, గొప్పోలు ఏడుకొండ గారు, దయచేసి ఇంకా బ్లెస్సింగ్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నామండి. తాతయ్య కొద్దిగా వెనక్కరా. చూడండి. చూడండి, చూడండి అమ్మా, చూడండి, ఇటు చూడాలి, ఇటు చూడాలి. వద్దులే నాకు కళ్ళు కూడా చూడాల. ఎమ్మటే ఉండ
రేవర్ల నాగం పెద్దమ్మ గారు సన్మానిస్తున్నారు. వేటపాలెం ఇటు చూడాలి. పెద్దమ్మ పేరు చెప్పండి. అందరికీ నమస్కారం. మా రఘుమామ ఆయన పుణ్యం వలన నేను శర్మ కాలేజీలో ఒకనొక టైంలో సీటు అలాట్మెంటు అవన్నీ చూస్తున్న టైంలో నాకు ఫీజు కట్టాల్సి వచ్చింది. అప్పుడెంత 50 రూపాయలు ఎంత. ఆ 50 రూపాయలు ఫీజు కట్టకపోతే శర్మ కాలేజీలో నా సీటు పోయేది. అప్పుడు ఆయన నిజంగా ఆయన చేసుకున్న పుణ్యమే ఈవేళ పిల్లల్ని ఇంతలాగా భగవంతుడు ఆశీర్వదించాడని మీ అందరికి తెలియజేస్తున్నాను. నేను ఈ కుటుంబానికి బాగా పరిచయం ఉన్నవాడిని. ఆ రోజుల్లో ఆయన చేసిన సాయం వలన నాకు ఆ సీటు ఉండడం, నేను కాలేజీలో డిగ్రీ వరకు చదవడం, తర్వాత ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్గా రిటైర్డ్ అవ్వడం, ఇదంతా కూడా మా రఘుమామ పుణ్యమే అని నేను అనుకుంటాను. ఈయనకు ముందు వాళ్ళ నాన్నగారు వెంకటస్వామి మామ వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇన్లాస్ అయినప్పటికీ వాళ్ళ పిల్లల్లాగా చూసేవాడు మమ్మల్ని. ఈ రఘుమామ తర్వాత శేఖరు, శ్రీను, విజయమ్మ వీళ్ళందరూ కూడా మమ్మల్ని, నేను శేఖరు ఒక వయసు అయితే వీళ్ళు చిన్నవాళ్ళు, మిగిలిన వాళ్ళు వాళ్ళు మామ అంటూ ఆ రోజు ఎంత గౌరవంగా ఉన్నారో ఈ రోజు కూడా ఎక్కడ కనపడినా మసూరు మామ అని అంత అభిమానంగా పిలుస్తారు. అట్లాగే వాళ్ళ పిల్లలు కూడా మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారు. ఈ గౌరవము డిసిప్లిన్ అన్నది ఆయన నేర్పిన ఈ స్వార్థక్క ఆయన నేర్పినటువంటి డిసిప్లిన్ అని చెప్పేసి మేమందరం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాం. భగవంతుడు చక్కగా ఈవేళ ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నేను కూడా అభివృద్ధి చెందాను. ఆ రోజుల్లో ఆయన చేసిన సాయం వల్ల అని చెప్పి మీకు మరీ నేను చెప్పలేను. నా ఒక్కడికే కాదు, చాలామంది మన వాళ్ళు మన దళితుల్లో ఫీజులు కట్టలేని పరిస్థితులు ఆ రోజుల్లో. ఇప్పుడైతే 100 రూపాయలు ఏముందా టిప్ కింద పోతాను అంటారు. కానీ ఆ రోజుల్లో 50 రూపాయలు కట్టలేని పరిస్థితి మన వాళ్ళు అందరూ. ఈవేళ మన కారుల్లో తిరగవచ్చు, పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి ప్రేమ, అభిమానం మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిందని మీ అందరికీ తెలియజేయడానికి, ముఖ్యంగా నా వైపు తెలియదు, వైజాగ్ నుండి వచ్చింది కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఈ సభాముఖంగా ఈ విషయాల్ని మీతో షేర్ చేసుకున్నందుకు మా స్వార్థకి దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, రిటైర్మెంట్ లైఫ్, మంచి లైఫ్ ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
మంచి వైద్యం చేశాడు. ఎవరండి వీళ్ళు? డాక్టర్స్ ఫ్యామిలీ ఎవరండి? చూస్తున్నా మీకోసం. ఇంట్లో రండి ఇంట్లో కూడా ఇంకోటి మా చూడండి అమ్మా వదిన ఇటు వెళ్ళ వీళ్ళ వరకు అమ్మా రెడీ అమ్మా చూడాలి. అక్క మైక్ ఇటీ అక్క మైక్ చూడరా ఒకసారి చూడరా. ఇటు చూడాలి. ముసలమ్మకి అందరికి పెట్టండి అడ్డం పడింది. తిన్నామంటమ్మా ఇటు చూడాలి. అదే అదే కొడితే వచ్చేస్తుంది అతంటే వచ్చేస్తుంది. నా చూడండి వస్తుంది. మా చూడాలి మా చూడండి. ఓకే అది చూడండి అమ్మా. ఇంక రావాలా ఓట్ చేయండి. ఏం లేదు అట్టంటే పద్మా చూడాలి.
అక్క ఒక్క నిమిషం అక్క. మేడం ఇటు బాగా చేయాలి ఫోటోగ్రాఫ్